అంతర్జాతీయ క్రికెట్లోకి ఎందరో వస్తుంటారు పోతుంటారు, కొందరు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అలాంటి జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందే ఉంటారు. దాదాపు 17 ఏళ్లుగా టీమిండియాకు కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందు ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఆసీస్తో సిరీస్లో ఫెయిల్ అయితే కెరీర్ ముగిసినట్టే అని చర్చ జరిగింది. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన రోహిత్ తొలి మ్యాచ్లో సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. రెండో మ్యాచ్లో మాత్రం పవర్ చూపించాడు. హాఫ్ సెంచరీతో టచ్ పోలేదని నిరూపించుకున్నాడు. అదే టైంలో కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. దీంతో విరాట్పై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. ఆఖరి వన్డేలో తప్పక రాణించాల్సిన పరిస్థితుల్లో రోహిత్ శర్మ, కోహ్లీ బాధ్యత తీసుకున్నారు. అంచనాలకు తగినట్టే బ్యాటింగ్ చేశారు. 237 పరుగుల టార్గెట్ చేజ్లో శుభ్మన్ గిల్ ఎక్కువసేపు క్రీజ్లో లేకపోయినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దుమ్మురేపారు. ఆస్ట్రేలియా బౌలర్లను కాన్ఫిడెంట్గా ఫేస్ చేశారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ భారీ షాట్లు బాదేశారు. చూస్తుండగానే రోహిత్ శర్మ సెంచరీ మార్కును టచ్ చేశాడు. మరో ఇంట్లో విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. దీంతో మరో 69 బంతులు ఉండగానే భారత్ విజయం సాధించింది. 121 పరుగులతో రోహిత్ శర్మ, 74 పరుగులతో కోహ్లీ నాటౌట్గా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఏకంగా 168 పరుగులు జోడించారు. 9 వికెట్ల తేడాతో భారత్ను గెలిపించారు. సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ కాకుండా చూశారు. సిడ్నీ మ్యాచ్ ఆరంభం నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ చూపించారు. భారత్ వరుసగా 18వ టాస్ కోల్పోయినా ఆ ప్రభావం జట్టుపై పడకుండా చూసుకున్నారు. ఫీల్డింగ్లో చురుగ్గా కదిలారు. కుర్రాలను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేశారు. కెప్టెన్సీ లేకపోయినా లీడర్స్లా శుభ్మన్ గిల్కు సలహాలిచ్చారు. మాథ్యూ షాట్ ఇచ్చిన క్యాచ్ను స్క్వేర్ లెగ్లో విరాట్ అందుకున్న తీరు మ్యాచ్లోనే హైలైట్గా నిలిచింది. రోహిత్ శర్మ కూడా ఫిట్నెస్ లెవెల్స్ చూపించాడు. మ్యాచ్లో 2 అద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు. నిజానికి ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు రోహిత్ చాలా కష్టపడ్డాడు. బరువు తగ్గాడు. నెట్స్లో శ్రమించాడు. గంటల కొద్దీ ప్రాక్టీస్ చేశాడు. విరాట్ కోహ్లీ కూడా హార్డ్ వర్క్ చేశాడు. ఆ కష్టం వృధా కాలేదు. సిడ్నీ మ్యాచ్లో జోడీగా రోహిత్, కోహ్లీ హిట్ అయ్యారు. భారత్ జట్టుకు తమ అవసరం ఉందని చాటుకున్నారు. ఫిట్నెస్, ఫామ్పై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ప్రూవ్ చేసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును రోహిత్ దక్కించుకున్నాడు. మొత్తంగా సిడ్నీ షోతో కోహ్లీ, రోహిత్ కెరీర్కు ఢోకా లేనట్టే. సీనియర్లిద్దరూ వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఖచ్చితంగా ఉంటారనే చర్చ ఊపందుకుంది. ఇక తొలి 2 వన్డేల్లో ఓడినప్పటికీ సిడ్నీలో భారత్ మెరుగ్గా ఆడింది. అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. తొలి 2 మ్యాచ్ల్లో గెలిచిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా హర్షిత్ రాణా మెరుపులు మెరిపించాడు. కెరీర్ బెస్ట్ ఫిగర్స్తో కట్టిపడేశాడు. 4 వికెట్లు తీసి ఆసీస్ పతనానికి కారణమయ్యాడు. ఇతర బౌలర్లు కూడా తలా ఓ చేయి వేశారు. దీంతో ఆస్ట్రేలియా కనీసం 240 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయింది. సిడ్నీలో గత రికార్డులు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లకే ఫేవర్గా ఉన్న టీమిండియా మాత్రం బెదర్లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్రీజ్లో సెట్ అయిపోయారు. వన్డేల్లో భారత్ను తొలిసారి క్లీన్ స్వీప్ చేయాలనుకున్న ఆసీస్ ఆశలను ఆవిరి చేశారు. టీమిండియాకు అదిరిపోయే విజయాన్నందించారు. వన్డే సిరీస్ను గ్రాండ్గా ముగించారు.